బ్రేకింగ్ న్యూస్ లేడీ అఘోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ ఈరోజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు హల్చల్ చేశారు. మంగళగిరిలో జనసేన కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ లేడీ అఘోరీ హల్చల్ చేయడంతో అక్కడికి భారీగా పోలీసులు చేరుకొని లేడీ అఘోరీని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సూచించారు. కానీ లేడీ అఘోరీ రోడ్డుపైనే బైఠాయించి పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ ఆందోళన చేయడంతో అక్కడికి ఒక డీసీఎం వ్యాన్లు తీసుకొచ్చి పోలీసులు లేడీ అఘోరీని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రోడ్డుపైనే బైఠాయించి పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ ఆందోళన చేస్తోంది లేడీ అఘోరీ. దీంతో పోలీసులు ఒక దశలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో తిరిగి పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించింది లేడీ అఘోరీ. అక్కడి నుంచి తరలిస్తున్న పోలీసులపైనే తిరిగి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీంతో లేడీ అఘోరీని చూడండి ఒక్కసారి ఆ దృశ్యాలు. లేడీ అఘోరీని అక్కడి నుంచి పంపించి వేస్తూ ఉంటే పోలీసులపై లేడీ అఘోరీ తిరగబడింది. పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది. కొన్ని సందర్భాల్లో లేడీ అఘోరీ చేసే మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అవుతున్నాయి. మొన్న కూడా ఒక చోట మీకు అక్క చెల్లెళ్ళు లేరా అంటూ అక్కడ నిలబడి చూస్తున్న వాళ్ళను లేడీ అఘోరీ కొంత నిందించే విధంగా మాట్లాడింది. అలాగే లేడీ అఘోరీ కొన్ని చోట్ల దూషణపూర్వకంగా కూడా మాట్లాడుతోందంటూ కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే లేడీ అఘోరీకి పూజలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు లేడీ అఘోరీ పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ ఆందోళన చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి రోడ్డుపైనే పడుకోవడంతో అక్కడికి పోలీసులు చేరుకొని మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది సాధారణ పౌరులు కూడా అక్కడికి చేరుకుని వారి సాయంతో లేడీ అఘోరీని వ్యాన్లో పోలీస్ వ్యాన్లో ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మంగళగిరి జనసేన కార్యాలయం ముందు లేడీ అఘోరీ బైఠాయించి హంగామా చేస్తోంది. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో లేడీ అఘోరీ వినిపించుకోలేదు. సహజంగా అఘోరీలు శివ పూజలోనే ఉంటారు, శివ ధ్యాసలోనే ఉంటారు. కానీ ఇక్కడ లేడీ అఘోరీ వేషధారణ భాష కూడా అంటే ప్రతి సందర్భంలోనూ లేడీ అఘోరీ దిగంబరాలుగానే ఆమె వెళుతూ ఉంది. అంతేకాదు ఆమె కారుపై పుర్రె గుర్తులు వేసి డేంజర్ అని రాసింది. సహజంగా అఘోరీ అంటే ఘోరం కానిది, అఘోరీ అంటే అఘోరీ ఘోరం కానిది, ఘోరం కాని వాటిని అఘోరీ అని అంటారు అని అఘోరీనే చెప్తుంటారు. కానీ అఘోరీ కారు పైన ఘోరం అనే విధంగా ఉంటుంది. ఆమె కారు పైన ఎక్కడ కూడా నెంబర్ బోర్డు కనిపించదు. కానీ ఎవరు కూడా ఆర్టీఏ అధికారులు అడ్డుకోరు, ఓకే. కానీ అఘోరీ కారు పైన ఎందుకు డేంజర్ అని రాస్తుంది. పుర్రెగుర్తులు వేసి ఎక్కడైతే ప్రమాదకరం అని ఉంటుందో, మనకి ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ బోర్డుల దగ్గర ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో పుర్రెగుర్తు వేసి దాని కింద ఇంటూ సింబల్ వేసి డేంజర్ అని రాస్తూ ఉంటారు. మరి అఘోరీ కారు పైన కూడా 4 మూలల్లోనూ మీకు డేంజర్ అని కనిపిస్తుంది. అఘోరీ అంటే ఘోరం కానిది, నిత్యం శివ పూజలో ఉండాలి, శాంత స్వరూపులుగా ఉండాలి, శివ ధ్యాసలో ఉండాలి. కానీ ఇక్కడ లేడీ అఘోరీ మాత్రం అన్ని చోట్లకు తిరిగి వెళుతూ కొంత నిందాపూర్వకంగా కొంత ద్వేషిస్తూ కొంతమందిని ఒక్కొక్క సందర్భంలో తిడుతూ నేను డేంజర్ అనే సంకేతాలను లేడీ అఘోరీ ఎందుకు ఇస్తోంది అనే వివాదం కూడా ఇక్కడ నడుస్తుంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ లేడీ అఘోరీ చూడండి ఒకసారి వ్యాన్లు ఎక్కించిన వెంటనే వ్యాన్లో నుంచి మళ్ళీ లేడీ అఘోరీ కిందకు దూకేసింది. కిందకు దూకి మళ్ళీ అక్కడ నుంచి ఆ రోడ్డుపైన బైఠాయించే ప్రయత్నం చేయడంతో పోలీసులు బలవంతంగా ఫోర్స్ ఉపయోగించి ఆమెను అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు, మణికుమార్తో మాట్లాడదాం. మణికుమార్, ఏంటి అసలు లేడీ అఘోరీ డిమాండ్ ఏంటి? ప్రస్తుతం లేడీ అఘోరీని అక్కడ నుంచి తరలించారా? ఎక్కడికి తరలించారు? అరెస్ట్ చేసి ఏమన్నా వదిలేసారా, దూరంగా తరలించి? లేదంటే లేడీ అఘోరీని అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీరు శివధ్యాసలోనే ఉండండి అని ఏమైనా సూచిస్తున్నారా? రోహిత్, చూడొచ్చు ఈరోజు ఉదయం మంగళగిరి పట్టణంలో అఘోరీ హల్చల్ చేసింది. నిన్నటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అఘోరీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైంది. నిన్న పశ్చిమ గోదావరిలో కూడా కొన్ని పంచారామ క్షేత్రాలను సందర్శించుకుని అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేసింది. అయితే ఈరోజు ఒక్కసారిగా ఈరోజు ఉదయం అఘోరీ ఇక్కడ మంగళగిరిలో ప్రత్యక్షమైంది. తన కారు వాష్ చేయడానికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులతో వాగ్వాదానికి దిగింది. అక్కడ లేడీ అఘోరీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆమెను చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి చాలామంది కొంతమంది భక్తులు, కొంతమంది యువకులు వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. అయితే
ఈరోజు ఉదయం ఇక్కడ కార్ వాషింగ్ మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇక్కడ కార్ వాషింగ్ కోసం అఘోరి ఇక్కడికి వచ్చింది. ఈరోజు ఉదయం ఇక్కడ కార్ వాషింగ్ ఇచ్చినప్పుడు తన కారు వాష్ చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి ఇక్కడ వీడియోలు తీశారు. అయితే మా వీడియోలు ఎందుకు తీస్తున్నారంటూ కూడా వాళ్ళపైన కూడా వాగ్వాదానికి దిగింది. ఒక కర్ర తీసుకొని వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా దాడి చేసిన పరిస్థితి మన విజువల్స్లో కూడా చూసాము. ఏ విధంగా అఘోరి ప్రవర్తిస్తుంది అనేది మనం చూడొచ్చు. ఏదైతే కార్ వాష్ షెడ్ ఉందో ఆ షెడ్ దగ్గరే కారు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడి నుంచి ఇక్కడ యువకులతో వాగ్వాదం తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో. అంటే కవర్ పైకి తీయండి ఒకసారి. ఆ కార్ కవర్ కొంచెం కనిపించినా సరే ఒక్కసారి ఆ కారు దగ్గర డేంజర్ అని ఉంటుంది, చూపించండి ఒకసారి. ఆ కార్నర్ లో డేంజర్ అని ఉందా? డేంజర్ చూడండి ఒకసారి. మణికుమార్ మీరు అలా ఉండండి, కెమెరా ఫోకస్ చేయండి. నాకు తెలిసి అఘోరి అంటే ఘోరం కానిది, డేంజర్ కానిది, ప్రమాదం కానిది, నిత్యం శివధ్యాసలో ఉండేది. మరి అఘోరి ఎందుకు డేంజర్ అని రాసిందామే నాకు అర్థం కాలేదు. ఒకవేళ చూస్తున్న మీకెవరికైనా భక్తులకి ఎవరికైనా అర్థమైతే మీరు కామెంట్ చేయండి. డేంజర్ అఘోరి అంటే డేంజర్ కానిది, ప్రమాదం కానిది, నిత్యం శివధ్యాసలో ఉండేది, నిత్యం శివధ్యాసలో ఉండేవారు, అనుక్షణం శివుణ్ణి మాత్రమే పూజిస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ అఘోరి ఆమె కారు పైన ఎందుకు డేంజర్ అని రాశారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రమాదం కాని వారు అఘోరి, ఘోరం కానిది, మరి ఎందుకు కారు పైన డేంజర్ అని రాశారు? కారుకి నెంబర్ బోర్డు అయితే ఉండదు, ఓకే, నేను దాన్ని కామెంట్ చేయట్లేదు, అది ఆర్టీఏకి సంబంధించిన విషయం. కానీ శివధ్యాసలో ఉంటూ శివుణ్ణి స్మరిస్తూ శివుణ్ణి పూజిస్తూ ఉండే అఘోరి ఎందుకు ఆమె కారు పైన డేంజర్ అని రాస్తున్నారు? ఎందుకు డేంజరు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఎందుకంటే డిమాండ్స్ ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటున్నారు? అంటే ఈరోజు ఉదయం ఇక్కడ మా ఏదైతే కారు వాషింగ్ షెడ్ దగ్గర మా గొడవ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి కోతవేట దూరంలో ఉన్నటువంటి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళింది. అక్కడ మా హైవే మీద బైఠాయించి తాను పవన్ కళ్యాణ్ని కలవాలని చెప్పి నినాదాలు కూడా చేసి పవన్ కళ్యాణ్ బయటికి రావాలంటూ కూడా నినాదం కూడా చేసిన పరిస్థితి. ఆమె అక్కడ రోడ్డు మీద హైవే మీద అక్కడ మధ్యలో ఉండిపోవడంతో బైఠాయించి ఉండిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎవరైనా ఆమెను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఈ పోలీసుల చర్యను ఎవరైనా తప్పుపడుతూ కానీ, లేదంటే అఘోరి చర్యను ఎవరైనా తప్పుపడుతూ కానీ ఉన్నారా? ఎందుకంటే మీరు కవర్ తీసినప్పుడు కొంతమంది కవర్ వేస్తున్నారు కదా, అక్కడ అఘోరి మద్దతుదారులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే వాస్తవానికి అఘోరి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ ఉంటుంది. కానీ ఆమె మొదట్లో వచ్చినప్పుడు కొంతమంది ఆమెను ఒక దైవంగా భావించి కాళ్ళు ముక్కేవాళ్ళు, నమస్కారం చేసేవారు, పూజలు కూడా చేసే పరిస్థితి. కానీ రోజు రోజుకి అఘోరి చేస్తున్న వికృత చేష్టలకు కొంతమంది కూడా అక్కడ విమర్శలు చేస్తున్న పరిస్థితి. అఘోరి అయ్యుండి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం, నిరసనలు చేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చూసాము ఇక్కడ కారు ఏదైతే ఆమె అఘోరి కారు ఉందో ఆ కారు దగ్గర ఎవరైతే కారు ఉంటే ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి వస్తున్నారు. మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడ కారు షెడ్, వాష్ షెడ్కి సంబంధించిన కొంతమంది వీళ్ళంతా కూడా కారు మీద కూడా కవర్ వేసేస్తున్న పరిస్థితి. అంటే అఘోరికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇక్కడ అంటే ఇక్కడ దీనికి సంబంధించి చర్చనీయాంశం అవుతుంది. ఆమె ఎక్కడ ఉన్నా సరే దీని మీద అంటే దీనికి సంబంధించి అంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. అక్కడ వందలాది మంది చేరి అక్కడ వీడియోలు, ఫోటోలు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అందరికీ కూడా ఇబ్బంది వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అఘోరికి సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. రోహిత్, అక్కడ స్వాములు ఉన్నారు కదా, అయ్యప్ప స్వామి భక్తులు, ఒకసారి వాళ్ళు ఏమంటారో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం కూడా మాట్లాడే ప్రయత్నం అంటే ఈరోజు ఉదయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం దగ్గర అఘోరి నినాదాలు చేసింది. బయటికి రావాలి పవన్ కళ్యాణ్, తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడాలని చెప్పి బైఠాయించుకు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆలయ భూములకు సంబంధించి పరిరక్షించాలి, వాటికి ఆలయ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి, అక్రమకు గురవుతున్నాయి, వాటిని పరిరక్షించాలని చెప్పి అఘోరి కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఈరోజు ఘటన జరిగినప్పుడు ఇక్కడ కొంతమంది స్వామీజీలు కూడా ఉన్నారు, అంటే స్వామిమాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా అంటే ఏం జరిగిందండి? అఘోరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసింది? చూడలేదు సార్, నేను ఇప్పుడే వచ్చాను షాప్ కాడ నుంచి. అది ఆన్లైన్లో వస్తే ఇటు వచ్చా సార్. సాధారణంగా ఇలాంటి అఘోరీలు అంటే భక్తిభావంతో చూస్తూ ఉంటారు, కానీ ఆమె ఇట్లా ప్రవర్తించడం ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇది జనాల్లో అయితే ఎట్టయితే కట్టగాదేమోనని అనిపిస్తుంది. అది సమయం చాలా నిష్ఠతో ఉండాలి. భగవంతుని పూజించేటప్పుడు మీరు కూడా మాల వేసుకున్నప్పుడు చాలా నిష్ఠతో ఉంటారు. అంటే కోపంగా రావటం కానీ లేదా వక్ర భాష మాట్లాడటం అట్లాంటివి చేయకూడదు. కానీ అఘోరి దైవంగా భావించి అఘోరి ఎట్లా చేయటం ఏమనిపిస్తుంది? అంటే ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది సమాజానికి?
అంటే ఆ స్వామి అసలు మామూలుగా టచ్ చేయొద్దని చెప్తుంది, దూరంగా ఉండి మాట్లాడమంటుంది. వీళ్ళు ఏమన్నా మామూలుగా వెళ్ళి పట్టుకుంటాం, అందరూ గుమ్ము కొడతాం, దూరంగా ఉంటే మాట్లాడితే చక్కగా బాగుండిద్ది అని అనిపిస్తుంది. అది స్వామి. అంటే వాళ్ళు కూడా కారిపోయిన డేంజర్ అని రాస్తుంది కదా, దాని గురించి అడగండి ఒకసారి. అలా రాయొచ్చా? డేంజర్ అని రాయొచ్చా? అంటే ప్రమాదమా? భక్తి గురించి రాయాలి, కారుకు సంబంధించి నెంబర్ బోర్డులు ఏమీ లేవు. దాని మీద కూడా పుర్రి బొమ్మలన్నీ కూడా పెట్టిన పరిస్థితి, దాని మీద డేంజర్ అని కూడా రాసింది. అంటే అట్లా రాసుకోవచ్చా? అట్లా అఘోర డేంజర్ అని రాయొచ్చా? అంటే వాళ్ళ టీం అంతా ఆ టైపులో ఉంటారు స్వామి, ఇటు కాశీ అటువైపు వాళ్ళు మొత్తం అంతే ఉంటారు. ఇంకా అంటే ఇటు ఈ లోకల్కి వచ్చి ఇట జనాల్ని ఇబ్బంది పెట్టి ఇదైతే కరెక్ట్ కాదు. అంటే కారు మీద డేంజర్ అని రాస్తుంది. అంటే పుర్రి బొమ్మలు కూడా కనిపిస్తుంది. అంటే ఎవరికైనా చూడగానే భయం కలుగుతుంది ఖచ్చితంగా. అట్లా చేయొచ్చు అసలు? అంటే గోరి అంటే డేంజర్ అని రాయొచ్చు. వాళ్ళు సుశానం అనే భావంలో ఉండి ఇంకా అట్టాగే వాళ్ళు అయ్యే పూజలు చేసుకుంటా ఇంకా అలాగే ఉంటారు స్వామి. డేంజర్ అని రాయొచ్చు అసలు అట్లా కారు మీద? తెలుసు స్వామి. అంటే వీళ్ళంతా కూడా చెప్తుంది ఒకటి, వాళ్ళు కూడా పూర్తిగా అంటే అఘోరి అంటే దైవంగానే భావిస్తాం, కానీ ఇట్లాంటి చర్యలు చేయటం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రజల్ని భయాందోళనకు గురి చేయకూడదు, వాళ్ళని భయపెట్టే విధంగా కూడా చేయకూడదని చెప్తున్నారు. డేంజర్ అని కూడా అట్లాంటి కారు మీద నెంబర్ ప్లేట్ లేకపోవడం ఒక విషయం అయితే, దాని మీద డేంజర్ అని కూడా రాయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈరోజు అఘోరి చేసినటువంటి ఏదైతే ఇక్కడ నిరసన కార్యక్రమం ఉంది అది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. దానిపైన రియాక్షన్ ఏంటి అక్కడ ఉన్న వాళ్ళది? ఒకసారి ఆ విషయం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అంటే అఘోరిని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు. అంటే ఎలా ఫీల్ అవుతారంటే అట్లా తీసుకెళ్ళడం? అంటే మనకు తెలియదు స్వామి, చెబితే ఇక్కడికి వచ్చాం, తీసుకెళ్ళిన సంగతి మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇట్లా ప్రజల మీద అట్లా దాడి చేస్తాం కరెక్ట్ కాదు. ఆ స్వామి అంటే కర్రతో కూడా అంటే ఇక్కడికి వచ్చి వీడియోలు తీస్తున్నారని చెప్పి కర్రతో కూడా గతంలో కూడా మీకు అక్కలు లేరా చెల్లెలు లేరా అని చెప్పి అట్లా మాట్లాడితే ఇదంతా కూడా ఏమనిపిస్తుంది? అంటే ఆ స్వామి వస్తమే జనాల మధ్యలోకి రాకూడదు. ఆ స్వామి ఎప్పుడు శివ నిత్యం అటువైపే ఉండాలి. ఇక్కడికి వచ్చి జనాలను ఇబ్బంది పెడుతుందని మా భావన అంతే. అంటే మీరు కూడా స్వామి వాళ్ళంటే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటి అఘోరాలు ఎప్పుడన్నా ప్రజల్లోకి రావటం అసలు సాధారణంగా కనిపించదు. అఘోరాలు అంటే ఎక్కడ మనం ఎక్కువ ఏదన్నా ఎక్కడ ఏ కుంభమేళాలు అక్కడ కనిపిస్తూ ఉంటారు. కానీ ఇలా ప్రజల్లోకి రావటం మీరు ఎప్పుడన్నా గతంలో చూసారా? ఏం చెప్తారు ఇట్లాంటి అఘోరాలు? లేదు, మేము ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా కాశీకి వెళ్ళినప్పుడు అప్పుడు చూసాంలే, కానీ అక్కడ ఆ ఫోనుల్లో యూట్యూబ్లో చూస్తాంలే, కానీ ఇట్లా పబ్లిక్లో వచ్చి చూస్తాం అఘోరాన్ని మేము ఎప్పుడు చూడలే. ఆమె చేసేది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి కారు మొత్తం చూపించండి మరొకసారి, కొంచెం కవర్ తీసి మరొకసారి కారు అంతా కూడా. వాస్తవానికి ఇక్కడ కారు మీద కవర్ తీస్తే ఇక్కడ చాలా మంది జనం కూడా కుమ్ముకూడిపోతున్నారని చెప్పి అంత కూడా చెప్తాం. మనం మరోసారి ప్రయత్నించదు, ఒక్కసారి కవర్ తీసే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే అనే పంచాక్షరి నామం కనపడాలి. ఎవరైనా కారు వైపు చూసి అక్కడ ఉన్న అక్షరాలను ప్రొనౌన్స్ చేస్తే అది శివనామ స్మరణే అయి ఉండాలి. ఆ కారుపై ఉన్న ఏ అక్షరం చదివినా అది శివనామ స్మరణ అయి ఉండాలి. అప్పుడే కదా భక్తి ఉంటుంది. చూడగానే డేంజర్ అని చదివితే ఆ డేంజర్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఆకులో చూసినా, ఏ రేణువులో చూసినా శివుడు కనిపిస్తాడు అని భావిస్తుంటారు. అందుకే ఎక్కడికైనా వెళ్తే ఓం నమ శివాయనో ఓం నమో నారాయణాయనో మనకు వినిపిస్తుంది. అలాగే అఘోరి కారు పైన చూడగానే శివ ప్రతిమలో, శివ బొమ్మలో, లేదంటే ఓం నమస్వాయ ఎక్కడ చూసిన ఓం నమస్వాయ అని ఉంటే ఆ చూసే వాళ్ళు కూడా ఓం నమస్వాయ అనేది ప్రతిధ్వనిస్తుంది, ప్రతిబింబిస్తుంది. కానీ డేంజర్ అని రాయడం ఏంటి? ఓకే, ధర్మాన్ని ఉంది, కానీ డేంజర్ అనేది ఒకసారి ఇంకా చూద్దాం. ఓకే, శివుని బొమ్మలు, పుర్రె గుర్తు, ఓకే పుర్రెలు ఉండొచ్చు, కానీ డేంజర్ అని ఎందుకు రాశారనేది నాకు ఒకసారి అఘోరిని అయితే అడగాలని ఉంది. ఎందుకు ఆమె డేంజర్ అని అనేది. ఓకే, శంఖపు బొమ్మలు, మహాకాళి ఇవి. సో అఘోరుల జీవన శైలే పుర్రెలతో ఉంటుంది కాబట్టి ఓకే, నిత్యం శివనామ స్మరణలో ఉంటారు, పుర్రె మాలను ధరిస్తారు, రుద్రాక్షలు ధరిస్తారు. మనకి రుద్రాక్షలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ నాకు 4 మూలల ఎందుకు డేంజర్ అని రాశారు? కేవలం మనకి హై టెన్షన్ బయలు వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాత్రమే డేంజర్ అని రాస్తారు. అక్కడ కూడా ఓం నమ శివాయ అని రాసి ఉండాల్సిందని నాకు అనిపిస్తోంది. సో ఎందుకు డేంజర్ అని రాశారు ఒకసారి అఘోరిని అడగాలి. అఘోరి పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ ఆమె డిమాండ్ చేస్తూ ఉండటంతో అక్కడి నుంచి తరలించారు పోలీసులు. సో మనకు ఆ కార్నర్లో చూడొచ్చు, ఫ్రంట్ గ్లాస్ పైన
లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒకసారి కెమెరా జూమ్ వెళ్ళండి అక్కడికి. నాకు అదొక్కటే, అక్కడ కూడా ఓం నమస్వాయ అని రాసి ఉండాల్సింది, పురుగుర్తు వేసుకోవచ్చు, ఓం నమస్వాయ అని రాసి ఉంటే బాగుండేది. కానీ అఘోరి ఎందుకు డేంజర్ అని రాసిందని నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. సో రుద్రాక్షలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని రోజుల నుంచి అఘోరిని చాలామంది పూజిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అఘోరి చేసే మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. అఘోరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఈరోజు పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు అక్కడ నుంచి అఘోరిని తరలించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే అఘోరి కారు, లోపల పూజా సామాగ్రి అంతా కూడా ఉంది. కారు వాష్కి ఇవ్వడంతో ఆ కార్ని అక్కడే ఉంచారు, కవర్ చేసి ఉంచారు. ఈలోపే అఘోరి రోడ్డు పైన బైఠాయించి పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అఘోరిని అక్కడికి తరలించారు. సహజంగా నేను చాలా చోట్ల చూసాను అఘోరీలు ప్రయాణించే కార్లని, కానీ అన్నింటికి నెంబర్ బోర్డులు ఉంటాయి. కానీ ఇక్కడ అఘోరి కారుకి మాత్రం అఘోరి నాగసాధు అని మాత్రమే రాసుకున్నారు. నిత్యం ఒక పెద్ద త్రిశూలాన్ని ఆమె తీసుకువెళ్తూ ఉంటారు, డమరకంతో కూడిన త్రిశూలాన్ని. కానీ చిన్న త్రిశూలం ఉండాలి అని ఒక స్వామీజీ కూడా ఒక సందర్భంలో చెప్పారు, అంత పెద్ద త్రిశూలం కాదు అని. కానీ డేంజర్ అని రాశారు. ఒకసారి దాని గురించి అఘోరిని అడగాల్సిన అవసరం ఉంది. సో మీరేమనుకుంటారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా కొన్ని రోజులుగా నిత్యం జనజీవన స్రవంతిలో అఘోరిని చూస్తూ ఉన్న మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ అఘోరీలు ఎప్పుడు నిత్యం శివనామస్మరణలో ఉంటారు. గతంలో కూడా కొంతమంది అఘోరీలను ఇంటర్వ్యూ చేసినప్పుడు అఘోరీలు డ్రెస్ చేసుకునే ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం శివ ధ్యాసలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో దిగంబరులుగా ఉంటాం. ఆ సందర్భంలో దిగంబరులుగా మేము పూజలు చేస్తూ ఉంటామని, అన్ని సందర్భాల్లోనూ దిగంబరులుగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తుంటుంటారు. నిన్న మొన్నే తణుకులో కూడా ఒక గురూజీని వెళ్ళి అక్కడ కలిశారు. సో ఒక సందర్భంలో మహిళలందరూ కలిపి ఆమెకు వస్త్రాన్ని కప్పడంతో అప్పుడు గుడిలోకి వెళ్ళే ప్రచారిక వస్త్రంతోనే వెళ్తాను అని చెప్పారు. ఈరోజు అక్కడ బైఠాయిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రోడ్డు పైన బైఠాయించి హక్కుల కోసం పోరాడుతూ దేవాలయాలకు సంబంధించిన భూములకు సంబంధించి పోరాటం చేస్తున్నాను. అఘోరీలు నిత్యం శివనామ స్మరణలోనే ఉంటారు. అన్నిటికీ కారణం ఆ పరమేశ్వరుడే, అన్నిటికీ కారణం ఆ శివుడే అని నిత్యం తమని తాము శివుని అర్పించుకుంటూ శివుని ధ్యాసలోనే ఉంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా శివనామస్మరణతోనే జరుగుతూ ఉంటాయని చెబుతూ ఉంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం అఘోరి కొన్ని రోజులుగా జనజీవన స్రవంతిలో దిగంబరాలుగా ఉంటూ ఇలా ఆందోళన చేయడం కొంత వివాదాస్పదం అవుతుంది. ఈరోజు అఘోరిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు. చూస్తున్నాం మనం కేదార్నాథ్ అఘోరి నాగసాధు అని రాశారు. కేదార్నాథ్, కాశీ, ఉజ్జయిన్ అని రాసి ఉంది. సో ఎవరు కూడా నెంబర్ బోర్డు లేకపోయినా ఆర్టీ అధికారులు ఎవరు కూడా అడ్డు చెప్పలేదు అఘోరికి. కానీ ఈరోజు మాత్రం రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అయితే మహిళలు భక్తులందరూ కలిపి అఘోరికి వస్త్రాన్ని కప్పి ఉంచారు. ఆమె గురువు కూడా వస్త్రాన్ని కప్పడంతో దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే, పూజ చేసేటప్పుడు మాత్రమే దిగంబరాలుగా వెళ్తారని చెప్పారు. సో ఈ రోజు అరెస్ట్ చేయడంపై, అఘోరి నిత్యం జనజీవన స్రవంతిలోనే ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది అంటూ ఉన్నారు అఘోరీలు నిత్యం శివనామస్మరణలోనే ఉంటారు, శివ ధ్యాసలోనే ఉంటారు, అఘోరీలు ఇలా ఎవరిపైన దాడులు చేయరు అని. ఎందుకంటే ఇంకొకసారి అంటున్నాను, అఘోరి అంటే ఘోరం కానిది, ఘోరం కానిది, ఎవరికి ప్రమాదం కానిది. కానీ అఘోరి కారిపైన ఎందుకు డేంజర్ అని ఉంది? అఘోరి ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారు? అఘోరి ఎందుకు దూషణలకు దిగుతున్నారు అనే దాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎవరికైనా సమాధానం తెలిస్తే మీరు కమెంట్ చేయండి. ఫైనల్గా నేను మా ప్రతినిధి మణికుమార్తో మాట్లాడతాను. మణికుమార్, ప్రస్తుతం ఓకే, మణికుమార్ కూడా మనకు అందుబాటులోకి రాలేదు. ఎవరికైనా తెలిస్తే, మీకు ఎవరికైనా దీని గురించి అవగాహన ఉంటే మీరు ఒకసారి కమెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మన రెండో బాక్స్ లో చూస్తున్న దృశ్యాలు కూడా అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకొని కానిస్టేబుల్ ఫోన్ ఇస్తున్నాడు. ఆ కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని అవతలకి విసిరేసింది ఆమె. ప్రస్తుతం అఘోరి పోలీసుల అదుపులోనే ఉన్నారు. పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఒకసారి నేను కూడా అఘోరికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను. బహుశా అఘోరి దగ్గర ఫోన్ ఉంటే, అంటే పోలీసులు అదుపులో ఉంటే పోలీసులు బహుశా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు, లేదా అఘోరి దగ్గర ఉంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో చూస్తాను. అఘోరితో ఒక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆమె ఎందుకు
పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటూ ఉన్నారు. అసలు డిమాండ్స్ ఏంటో ఒక్కసారి అడుగుదాం. నా దగ్గర నెంబర్ ఉంది, నేను అఘోరీకి కాల్ చేస్తున్నాను. ఎస్, రింగ్ అవుతుంది. అఘోరీ నెంబర్ రింగ్ అవుతుంది. అఘోరీ ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ మంగళగిరిలో జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉండటంతో అఘోరీని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అఘోరీ ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఆమె ఆన్సర్ చేయడం లేదు. ఒకసారి కాల్ కట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. ఒకవేళ ఆన్సర్ చేస్తే మాట్లాడదాం. డిమాండ్స్ ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ని కలవాలని అనుకుంటున్నారు, వీటితో పాటు నిత్యం జనజీవన స్రవంతిలోనే ఉండటానికి కారణం ఏంటి, నిత్యం శివధ్యాసలోనే ఉండాల్సిన అఘోరీలు ఎందుకు నిత్యం జనజీవన స్రవంతిలో దిగంబరాలుగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మరొకసారి అడగాల్సిన అవసరం ఉంది. పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అఘోరీ ఫోన్ రింగ్ అవుతోంది. ప్రస్తుతం వాట్సాప్ కాల్ చేస్తున్నాను, రింగింగ్ అనే వస్తుంది, రింగ్ అవుతోంది, కానీ ఆన్సర్ చేయడం లేదు. అఘోరీ కార్ని కూడా మీరు చూడొచ్చు, కార్ అక్కడే వదిలేశారు. పోలీసులు మాత్రం ఒక వ్యాన్ తీసుకొచ్చారు, వెనక ఆర్టీసీ బస్సుతో పాటు మిగిలిన వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. ఆ వాహనాలన్నీ అక్కడే ఆగిపోయాయి. దీంతో పోలీసులు అక్కడ నుంచి ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అఘోరీని అక్కడ నుంచి తరలించారు. ఒకసారి కొన్ని రోజులుగా అఘోరీ వార్తలు చూస్తున్న మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను మరొక్కసారి అఘోరీకి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అఘోరీ ఫోన్ తీయడం లేదు. అసలు ఆమె డిమాండ్స్ ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నారో చూద్దాం. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి బహుశా ఫోన్ ఆన్సర్ చేయడానికి కుదరడం లేదనుకుంటా, అందుకే అఘోరీ ఫోన్ తీయడం లేదు. మహిళా పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. మహిళా పోలీసులు కూడా అక్కడికి వచ్చి అఘోరీని వారించారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. కానీ ఆ లేడీ అఘోరీ మాత్రం వినలేదు. ఆమె ఆందోళన చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉండటంతో పోలీసులు అక్కడ నుంచి లేడీ అఘోరీని తరలించి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఒక దశలో పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ కూడా లేడీ అఘోరీ దూరంగా విసిరేశారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో విందాం, ఆ ఆడియో విందాం. ఆవిడ ఎంతగా స్పందించకపోవడంతో ఆవిడ ఇంకా రోడ్డు మీదే బైఠాయించడంతో ఆవిడను పైకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎవరిని ఆవిడ లెక్క చేయకుండా అదే విధంగా అదే ధోరణి కనిపిస్తుంది. అదే ఆవిడ పైకి వెహికల్ ఎక్కిస్తే కానీ ఇక్కడ నుండి పరిస్థితి క్లియర్గా ఆవిడ లేడీ అఘోరీని వ్యాన్లో వెంటనే దూకేసి ఆవిడ లోపలికి ముందుకొచ్చే ప్రయత్నం చేసింది. పోలీసులందరూ కూడా ఆవిడను లోపలికి ముందే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కూడా ఆవిడను పైకి పట్టుకో, పైకి జూమ్ పెట్టి అందరి కింద పెట్టి అందరికి రావాలి కదా వీడియోలో. కారు వాషింగ్ చేసుకుంటుంటే ఎందుకు